మాజీ మంత్రి పేర్ని నాని పాయింట్స్. ముగ్గురు కలిసి ప్రజల్ని మోసం చేశారు. జగన్ కంటే ₹1 ఎక్కువ ఇస్తా అని చెప్పారు. జగన్ ఇచ్చిన అప్పులు కూడా తానే తీరుస్తానని చెప్పాడు. 12 నెలల కాలంలో 1,51,000 కోట్లు అప్పు చేశారు. ఉచిత బస్సు తుస్సుమంది. సంక్రాంతిలోపు రోడ్లు పూర్తి చేస్తామని చెప్పారు. రోడ్ల మీద తిరిగితే నడునొప్పులొస్తున్నాయి. పనులు పూర్తయినాయి, బిల్లులు ఇంకా రాలేదు. అనేది చేయకుండా ఉన్న జగన్మోహన్ రెడ్డి చేసిన అప్పులను కూడా నేనే తీర్చేస్తాను, 2029 కల్లా భారతదేశంలో అప్పు లేని రాష్ట్రంగా ఆంధ్రప్రదేశ్ని చేస్తానని చెప్పినటువంటి ఈ మోసగాడు 12 మాసాలు తిరిగేప్పటికీ ఈరోజు మంగళవారం, ఈ మంగళవారంతో 1,54,000 కోట్ల రూపాయలు అప్పు తెచ్చినటువంటి దౌర్భాగ్య స్థితి ప్రభుత్వం ఇది. చంద్రబాబు నాయుడు ప్రభుత్వం అప్పు చేయని చెప్పి అప్పులు చేస్తూ జనానికి జగన్ కంటే మిన్నగా పథకాలు అమలు చేస్తానని చెప్పని ఎన్నో మాయ మాటలు చెప్తూ, మీరు విశాఖపట్నం వెళ్ళాలనుకుంటున్నారా? మీ పిల్లలతో మీరు తిరుపతి వెళ్ళాలనుకుంటున్నారా? లేదా మీరు శ్రీశైలం గుడికి వెళ్దాం అనుకుంటున్నారా? లేదా నెల్లూరు రొట్టెల పండగకి వెళ్దాం అనుకుంటున్నారా? లేదా గుణదల సంబరాలకు వెళ్దాం అనుకుంటున్నారా? ఎక్కడికి కావాలంటే కడప నుంచి గుణదల మొక్కు తీర్చుకోవాలన్నా, లేదా శ్రీకాకుళం ఇచ్చాపురం నుంచి తిరుపతి దేవుణ్ణి చూసుకోవాలన్నా, మీ పుట్టింటికి వెళ్ళాలన్నా, ఎక్కడికి వెళ్ళాలన్నా ఫ్రీ, బస్సు ఫ్రీ అని చెప్పాడు. ఇవాళేమో 7% డబ్బులు లేవు అంటాడు. ఇవాళ సంవత్సరానికి 3 బండ్లు అన్నాడు. ఎన్ని బండలు ఇచ్చాడు ఈ సంవత్సరంలో అని మనం లెక్కెడితే 12 మాసాలు గడిచినాయి. 12 మాసాల్లో ఒక్క బండిచ్చి, అది కూడా అరకరగా మందికి బండిచ్చి అయిపోయినాయి అని చెప్తున్నాడు. ఇచ్చేసానని చెప్పి జబ్బలు చరుచుకుంటున్నాడు. ఇవాళ అదొక్కటే కాదు, సంక్రాంతి కల్లా రోడ్లు నున్నగా చేస్తా అన్నాడు. కానీ ఈ రోజుకి ఎన్ని రోడ్లు నడువులు పడిపోయేట్టున్నాయో మనం ఈ రోజు కూడా మనం చూసుకునే పరిస్థితి. ఇక పవన్ కళ్యాణ్ ఉన్నాడు. అతనైతే గిన్నిస్ బుక్లోకి ఎక్కిస్తాము, ఇది ఒక పండగలాగా, పల్లెటూళ్ళలో పండగలాగా వర్కులు ఇచ్చానని చెప్పాడు. కానీ ఎక్కడా కూడా ఆ మొదలైన పనులు సగం కూడా అవ్వలేదు, బిల్లులు రాలేదు. ఇవాళ ఆయన నిన్న మొన్న ఆ మధ్య చెప్పాడు, కూలీ అనే పదం వాడబాకండి ఉపాధి హామీలో అని చెప్పని. కానీ వాళ్ళకి రోజువారీ డబ్బులు ఇంతవరకు పడకపోయినా మాట్లాడే మొనగాళ్ళు లేడు ఇక్కడ ఎవడో కూడా ఈ ప్రభుత్వంలో. అదొక్కటే కాదు, ఇవాళ ఏ పథకం మీరు అడిగినా ఖజానా ఖాళీగా ఉంది, డబ్బులు లేవు అని చెప్పి పేదలుపులు అరిచేటువంటి చంద్రబాబు నాయుడు, పవన్ కళ్యాణ్, అట్లాగే నారా లోకేష్ నాయుడు, వీళ్ళు మాత్రం ముగ్గురు హెలికాప్టర్లో తిరుగుతారు, ముగ్గురు ప్రత్యేక విమానాల్లో తిరుగుతారు. లోకేష్ గారు భార్య పిల్లలను చుట్టాకి జనం సొమ్ముతో విమానం వేసుకెళ్తారు. చంద్రబాబు నాయుడు గారు వాళ్ళ ఇంటికి వెళ్ళి కొత్త ఇల్లు చూసుకుందామని చెప్పని హైదరాబాద్ వెళ్తాకి గన్నవరం కారులో రాడు. ఇంటికాయ నుంచి సచివాలయానికి హెలికాప్టర్, సచివాలయం నుంచి గన్నవరానికి హెలికాప్టర్, గన్నవరం నుంచి వాళ్ళ ఇంటికి విమానం.